మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో 2024 ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అసెంబ్లీ అలాగే పార్లమెంట్ కి సంబంధించిన ఎలక్షన్స్ లో ఎవరికి హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ పడింది అని చూసుకుంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, విశాఖ సౌత్ కి సంబంధించినటువంటి దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కి 70.24% ఓట్లు పడ్డాయంట. అంటే దాదాపు 100లో 70% ఓట్లు ఆయనకే పడినట్టుగా తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనకి ఎంత మెజారిటీ ఇచ్చారనేది కాకుండా ప్రజలు ఆయన్ని ఎంత స్వాగతించారనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన మీద నమ్మకం కావచ్చు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, దాన్ని ఆయన అందిపుచ్చుకోవడం, అవన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా ఎక్కువ అత్యధిక శాతం ఓట్లు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. మహిళల్లో అదితి విజయలక్ష్మి గారికి గజపతిరాజు అదితి విజయలక్ష్మి గజపతిరాజు విజయనగరం జిల్లా తెదేపా అభ్యర్థిగా ఉన్నటువంటి ఆమెకు 64.21% వచ్చింది. మిగతా పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారికి, ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయనకి కూడా 69% ఓట్లు వచ్చాయి. నెల్లూరు సిటీలో తెదేపా అభ్యర్థిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారు, నారాయణ సంస్థల అధినేత, అలాగే మంత్రి నారాయణ గారు, ఇప్పుడు ఆయన కూడా దాదాపు 68% ఓట్లు, 68.99% అంటే ఆల్మోస్ట్ 69% ఓట్లు ఆయనకి పడ్డాయి. అలాగే గాజువాక టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి కూడా 67.30% ఓట్లు పడ్డాయి. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి గల్లా మాధవ్ గారికి 61.58%, కోవూరు తెదేపా అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి 60%, అలాగే పలాస తెదేపా అభ్యర్థి గౌతు శిరీష గారికి కూడా 60%. అత్యధికంగా ఓట్లు పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకైతే చాలా ఎక్కువగా పడినటువంటి పరిస్థితి. వీళ్ళని ఎందుకు ప్రజలు ఆదరించారు అనేది మా అందరికీ తెలుసు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువైతే అభ్యర్థులుగా వీళ్ళు గనక ఉంటే, ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారు గత 3 సార్లు కూడా వరుసగా నెగ్గుకొస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ హయాంలో ఆ గాలిలో కూడా ఆయన గెలిచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్య పైన పోరాటం కావచ్చు, నిలబడటం కావచ్చు, సైకిల్ మీద ఇంటింటికి తిరగడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. నెల్లూరుకి సంబంధించి నారాయణ గారు కూడా అనేక కేసులు పెట్టినా, ఇంకొకటి పెట్టినా భయపడకుండా నిజాయితీగా నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను అని చెప్పి చూపించుకున్నారు. మిగతా వ్యక్తులు అందరూ కూడా, కొంతమంది కొత్తగా గెలిచినటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మొదటిసారి కూడా చాలా బలంగా గెలిచారు. నాకు తెలిసి వంశీకృష్ణ యాదవ్ గారు కూడా మొదటిసారి గెలిచారు, నారాయణ గారు కూడా మొదటిసారి గెలిచారు. మిగతా గల్లా మాధవ్ గారు కావచ్చు, ఇంకా అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు కావచ్చు, గౌతు శిరీష గారు, కొంతమంది ఆల్మోస్ట్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొత్తగా గెలిచినటువంటి వ్యక్తులే, కానీ చాలా ఇంపాక్ట్ చూపించారు ఈసారి ఎలక్షన్స్ మీద. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఏడీఆర్ విశ్లేషణలో కంప్లీట్ గా ఎక్కువ శాతం వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ ఇది. టాప్ 10లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. దాంట్లో జనసేన పార్టీ టాప్ లో ఉందని చెప్పుకోవచ్చు. వంశీకృష్ణ యాదవ్ గారు ఒక రికార్డు సృష్టించారు అనుకోవచ్చు.